స్వామి పవర్ అని చెప్తుంటారే చాలామంది. కన్యస్వామికి 100 ఏనుగుల పవర్. మరి ఇక ఇదంతా కూడా సినిమా జీవితం అండి. మళ్ళీ అటు పొలిటికల్ వైపుకి వెళ్తే మళ్ళీ అది వేరే విభాగం, అటు వేరే అవార్డులు, అటు వేరే మినిస్ట్రీలు. వారి తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్. మా అన్నయ్య సుద్దాల అశోక్ తేజ్ గారు, సాటి మిత్రులు, పాత్రికేయ మిత్రులకి, ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ నా నమస్కారం. ఈరోజు ఫస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక చెట్టును గురించి లీడ్ చేసి ఒక సాంగ్ సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్నింగే నా కొడుకు పంపాను సార్ ఒక మెసేజ్. మార్నింగ్ ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఒక పిల్లవాడు ఫినిషింగ్ ఏమైంది అనే దాని మీద నాకెవరో పంపిస్తే రియల్లీ ఫీల్ ఇది ఈరోజు ఉండే కుర్రోళ్ళందరికీ తెలియాలి అని చెప్పి దాన్ని పంపే. మనందరూ గుర్తే ఉండుంటుంది, ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటిది మా గురువుగారి ఫస్ట్ సినిమా తాతామన్నాడు. ఈరోజు కూడా 2 వారాలకు ఒకసారి టీవీలో వస్తుంటుంది, ఈ టీవీలో. అది దాన్ని చూస్తుంటే మన బంధాలు బాంధవ్యాలు ఎక్కడున్నాయి, మనం ఏమన్నా మర్చిపోయామని గుర్తు చేస్తుండేటటువంటి సినిమా. అలాగే ఈరోజు ఆ చెట్టును గురించి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆడుకునేదానికి నేడిచ్చింది, తర్వాత వచ్చి ఆకలేస్తుందంటే నా దగ్గర పళ్ళు ఉన్నాయా కోసుకొని వెళ్ళు, హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది. తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే రెమ్మలు ఇచ్చింది, తర్వాత వచ్చి అడిగితే కొమ్మలు ఇచ్చింది. నాకు బాగా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏదో షికార్కి వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నాకు పడవ కావాలంటే నా మొండితోటి తీసుకెళ్ళిపోమంది. తర్వాత మళ్ళీ వచ్చాడు, ఏర్లు మాత్రం మిగిలి ఉంటే ఏనాయనా మళ్ళీ వచ్చావంటే, ఏం లేదమ్మా అన్నీ ఇచ్చావు అంతా అయిపోయింది, ఈరోజు నువ్వు ఇచ్చిన చెట్టు ఎక్కే పొజిషన్ లేదు, అన్నీ లేదు, నాకు వయసు అయిపోయింది, ఏం చేయాలనో అర్థం కాకుండా ఉన్నానంటే, ఇంకా నేను మిగిలి ఉన్నాను నాయన, వేర్లు ఉన్నాయి, ఆ వేళ్ళు మీద పడుకుంటే నీ ముసలి వయసులో ఆ బాడీ రిలాక్స్ అవుద్ది, పడుకో అని చెప్పి ఇది ఒక్కటే యోగాలు ఉంది. రియల్గా ఇది నా కొడుకు పంపుకున్న మార్నింగ్. ఈరోజు ఇక్కడ చూస్తుంటే, ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడుండే టీనేజ్ అందరికీ ఉండొచ్చు, ప్రేమలు అభిమానాలు ఉండొచ్చు, కానీ ఆ ఓల్డ్ సెంటిమెంట్స్ చాలా అవసరం. అశోక్ తేజ్ గారు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫీల్ ఆ థాట్ని తీసుకున్నటువంటి డైరెక్టర్ సునీల్, ఇట్ ఈజ్ వెరీ గుడ్ థాట్. మంచి ప్రొడ్యూసర్లు, టైటిల్ బాగుంది. ఫస్ట్ ఆడియన్ థియేటర్కి వెళ్ళాలని, ఇలాంటి మంచి మంచి సినిమాలు మళ్ళీ రావాలని, ఇలాంటి మంచి దర్శకులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడుండే జనరేషన్కి ఆ సెంటిమెంట్స్ దగ్గర అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మ్యూజిక్ చాలా మంచి ట్యూన్ చేశాడు ఆ సాంగ్కి. ఆల్ ది బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య గారితో స్టార్ట్ అయితే, తర్వాత హెచ్ఎం రెడ్డి గారు, కేఎస్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, కేఎస్ ప్రకాష్ రావు గారు లాంటి పెద్దవాళ్ళు, తర్వాత ఆదుర్ సుబ్బారావు గారు, వీళ్ళంతా ఒక జరుగుతున్న టైంలో ఒక తరంగం మేఘాల్లోంచి వచ్చింది, అదే దాసరి నారాయణరావు. సినిమాకి పాటలు కావాలి, కానీ అవసరానికే పాటలు కావాలి, సినిమాకి ఏది అవసరమో అదే ఇవ్వాలి అని కొత్త వాళ్ళకి ఆ రోజున ఒక యువకుడు దాసనారాయణరావు సినిమాల్ని కంటిన్యూస్గా తాతమ్మనుడు, సంసారం సాగరం అలాంటి సినిమాలని వరుసగా తీసుకుంటూ, తూర్పు పడమర, ఏ సినిమాలోనూ మీరు చూడండి, ఆయన పాత సినిమాలు చూస్తా అంటే ఇక్కడ డ్యూయెట్లు అనేవి ఉండవు. ఒక కథ చెబుదాం అనుకుంటే ఆ కథ మీదే కాన్సన్ట్రేట్ చేసి కథకు సంబంధించిన పాటలే ఉంటూ ఉంటాయి ఎన్నైనా కానీ. ఈ మధ్యకాలంలో వస్తున్న జనరేషను
ఏదో కమర్షియల్గా కావాలి అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా డ్యూయెట్లు పెట్టి దాంట్లో వీలైతే కొంచెం డబుల్ మీనింగ్లు పెట్టి దానికి తోడు పక్కన కామెడీ సీన్లు ఒకటి యాడ్ చేసి ఇన్ని చేసినా కానీ ఓపెనింగ్ అనేది రావట్లే. 10% కూడా ఓపెన్ అవట్లా. అదే మనం కథ మీద కాన్సన్ట్రేట్ చేసి దాసరి నారాయణరావు గారు తర్వాత విశ్వనాథ్ గారు కూడా అలాగే చేశారు, మంచి సినిమాలు చేశారు. సో వాళ్ళు చేసిన దారి, మంచి దారిని వాళ్ళని పిలవటమే కాదు, ఎంతసేపు దాసరి నారాయణరావుని పిలుద్దాం ఆయన వచ్చి మనకి ఇక్కడ చెప్పాలని ఆయన ఏమీ చెప్పక్కర్లే. ఆయన తలుచుకుని ఆయన చూపించిన మార్గంలో మనం చేయగలిగితే ఇప్పుడు కూడా మంచి సినిమాలు వస్తాయి. అంతే తప్ప ఏదో చూసేస్తారు. ఎవరు కొనరు సినిమాలు. మన సినిమాలు చిన్న సినిమాలు ఎవరిని కొనరు. బాగున్న సినిమా చూస్తారు, లేకపోతే చూడరు జనం కూడా. దానికోసమని మనం ఏదో పాటలు చెయ్యాలా, దీనికి మసాలా సాంగ్ కావాలా అని మ్యూజిక్ డైరెక్టర్ని హింసించి వాడు మంచి అవసరం ఉన్నా లేకపోయినా డప్పులు మోగించి దాంతో పాటలు చేసి ఆదిత్య వాళ్ళని రిలీజ్ చేయండి అని వీళ్ళని హింసించి ఇవన్నీ మాని మంచి సినిమాలు తీస్తే తలుచుకోండి, గుర్తు తెచ్చుకోండి. దాసరి నారాయణరావు గారి పాత సినిమాలు చూసి నేర్చుకోండి. ఇప్పటికీ మంచి సినిమాలు వస్తాయి, రావాలి. ఇకపోతే ఈ సినిమాలో ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించేశాడు, మళ్ళీ ఆ అబ్బాయి అమ్మాయి అయిపోతే ఆ అమ్మాయిని ఇంకో అబ్బాయి ప్రేమించాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకుంటాడు, ఈ అమ్మాయి అయిపోయిన అమ్మాయిని ఇంకో అబ్బాయి ప్రేమించిన అబ్బాయి చేసుకుంటాడు. మనం తెర మీద చూద్దాం. ఆదిత్య వాళ్ళు ఆడియో రిలీజ్ చేస్తున్నారు, సో సగం సక్సెస్. నెక్స్ట్ యశో కృష్ణ మంచి మ్యూజిక్ ఇస్తాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ సినిమా బాగా ఆడాలని కోరుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మనిషిని కాదు నేను, ఒక్క నిమిషం. జనరల్గా సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్పి అనుకుని చూసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ హ్యాట్స్ అవుట్ టు అశోక్ తేజ గారు, రాయించుకున్న డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారిది. ఫస్ట్ సాంగు నా అదృష్టం, నేను లాంచ్ చేసిన సాంగ్ చూస్తే సినిమా అర్థమైపోతుంది. డెఫినెట్గా మా గురువుగారు బిగినింగ్ స్టేజ్లో అందరికీ ఆలోచింపజేసే సినిమాలు, మారే సినిమాలు, ఆలోచన విధానం మారాలన్న సినిమాలు బిగినింగ్ స్టేజ్లో చేసి చాలామందికి మార్గదర్శులు అయ్యారు. ఈ సాంగ్స్ చూస్తుంటే నాకు డెఫినెట్గా అటువంటి సినిమా అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి ఎవరికైనా వస్తాయి, ఎస్పెషల్లీ వచ్చిన వాళ్ళందరూ ఆడియన్స్ ఫిలిమ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన అటువంటి వాళ్ళు కాబట్టి అందరూ ఏడుస్తారు, అందరూ నాలాంటి వాళ్ళు మంచివాళ్ళు. సో ఆ పాటకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అలా ఎలా రాసేశారు ఒకేసారి? మీకు టైం ఎంత పట్టింది ఆ పాటకి? నీ ప్రశ్నకు సమాధానం నా మాటలు చెప్తా తర్వాత. షూర్ సార్. ఈ ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ అంటారు. బ్రహ్మ కోట్లాది మందిని సృష్టించింది, కానీ తనలా ఒక్కరిని సృష్టించలే, ఇంకో బ్రహ్మను సృష్టించలే. విష్ణువు కూడా అనుకుందాం సృష్టికర్త. విష్ణువు అందరినీ సృష్టించాడేమో, కానీ తనలా ఒక విష్ణువు సృష్టించలే. అట్లాగే ఈశ్వరుడు లేదా పరమాత్మ. కానీ సినిమా అనేటువంటి ఒక లోకంలో తాను బ్రహ్మై వందల మంది బ్రహ్మల్ని మాత్రమే సృష్టించినటువంటి ఏకైక బ్రహ్మ గురుగారు. ఇక్కడ అతిశయోక్తి లేదు. కోడి రామకృష్ణ గారు కూడా 100 సినిమాలు చేశారు. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం అది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వారిని తలుచుకుంటేనే ధైర్యం వస్తుంది. భరద్వాజన్న గారిని, కళ్యాణ్ గారిని, అట్లాగే డైరెక్టర్ వన్యమ్రెడ్డి గారు, వేదిక మీదటువంటి హీరో మా ఉత్తేజ్, గురుగారి దగ్గరికి నన్ను తీసుకుపోయి నన్ను పరిచయం చేసిన మా ఉత్తేజ్, అట్లాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి యశో కృష్ణ, ఇంకా అందరూ నిర్మాతలు, మా సూర్య, డైరెక్టర్ సూర్య, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గొప్పగా నాకు ఇప్పుడు తోస్తున్న విషయం ఏంటంటే, ఈ యశో కృష్ణన్ అనే సంగీత దర్శకుడు, ఈ సూర్య అనేటువంటి దర్శకుడు, ఈ నిర్మాతలు ఎంత గొప్ప అదృష్టవంతులు కాకపోతే ఈ సినిమాకి మా గురువు గారు రావడం
కొన్ని వందల సినిమాలు వస్తూ ఉన్నాయి, కొన్ని వందల సినిమాలు ఆడుతున్నాయి, వెళ్తున్నాయి. కానీ నిజంగా సూర్య ఎక్కడున్నావో, సూర్య పక్క నిలబడం అయిపోయినా, సూర్య నువ్వు, మీ నిర్మాతలు, మా యశోకృష్ణ, నిజంగానయ్యా మీరు మామూలుగా పెట్టుపుట్టల, మీరు గొప్ప అదృష్టవంతులు. అదృష్టం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకా అమ్మాయి చెప్పినటువంటి క్వశ్చన్, ఏ పాట రాసినా మీరు టార్గెట్ ఏం పెట్టుకున్నారు అని. నేను ఏ గొప్ప పాట అయినా రాసే అవకాశం వస్తే నేషనల్ అవార్డ్ టార్గెట్, నంది అవార్డ్ టార్గెట్ కాదమ్మా. నన్ను ఉసేరాములమ్మతో పరిచయం చేసి నా జీవితాన్ని ఒక టార్గెట్, ఒక అద్భుతమైన టేక్ ఆఫ్ ఇచ్చినటువంటి గురువు గారు, ఈ పాట వింటే గురువు గారు ఫేస్లో వచ్చేటువంటి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అని మంచి పాట ముందు రాసినప్పుడు నేను అదే టార్గెట్ పెట్టుకుంటాను. దట్స్ మై టార్గెట్. ఏరా 23 ఏళ్ళు అయింది నువ్వు వచ్చి, ఏంట్రాది అని అనిపించుకోకుండా నేను ఈ సినిమాలో చివరంటా నిలబడితే అంతకన్నా టార్గెట్ నా జీవితానికి ఇంకా లేదు సార్. ఆయన ఒకసారి ఒకవేళ పిలిచి ఫోన్లో కానీ లేకపోతే పిలిచి కానీ, ఎందుకు రాస్తున్నావు ఈ పాట, ఎవరు రాయమన్నా, నేను ఏం పాట అంటే ఇక ఆ తర్వాత నాకు సినిమా లేదు సార్. అలాంటి టార్గెట్ అన్నావు కదమ్మా, నా లక్ష్యం, నా మార్గదర్శకత్వం, నా ఫిలాసఫర్, నా గైడ్, డైరెక్టర్ దాసనారాయణరావు గారు మాత్రం. ఏ ఒక్క మంచి పాట రాయడానికి నేను కాగితం మీద పెన్ను పట్టుకుని నా టేబుల్ మీద పెట్టుకొని నేను కూర్చోగానే మొట్టమొదలుగా నా ముందు ప్రత్యక్షమయ్యేది గురువుగారు, దగ్గర పెట్టుకొని రాయాలి, చాలా జాగ్రత్తగా రాయి, ఇది నువ్వు రాసినట్టు లేదురా, నాకు అశోక్ తేజ రాసినట్టు కావాలి అంటాడు ఆయన. అది పెద్ద తిట్టు అనమాట మాకు. పాట మేము మొదట రాస్తే పాట బాగా లేకుంటే ఆయన ఇదే పాట అనరు, ఇది అశోక్ తేజ రాసినట్టు లేదురా, నాకు అశోక్ తేజ రాసిన పాట కావాలి అంటాడు. అది మా ఫైనల్ వార్నింగ్ అనమాట. ఇంకోటి రాయి ఎదవా అని అనడు ఆయన, ఈ బాగలేదు అని అనడు, నాకు ఇలా కావాలంటాడు. అది మాకు హైయెస్ట్ అనమాట, ఫైనల్ తీర్పు అనమాట మాకు, అది జడ్జిమెంట్, ఫైనల్ మార్గదర్శకత్వం. కాబట్టి ఏ పాట రాసినా నేను ఆయన గురించి ఆలోచిస్తాను. ఈ సినిమాలో మీరు అన్ని పాటలు విన్నారు. మనం ఎంతో బాగా ఈ పాటలు బాగా రాసాము, అది రాసాము, ఇవన్నీ అనుకుంటాము. ఏదైనా ఏ పాట రాసినా, ఏ సినిమాకు రాసినా ఆ సినిమా దర్శకుడు మాకు దర్శకత్వం వహిస్తాడు, మాకు మార్గదర్శనం చేస్తాడు, ఇలా రాయమని చెప్తాడు, దాన్ని మేము ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను అన్ని పాటలు నేను ట్యూన్ లేకుండా రాశాను సార్. గురుగారు, ఈ పాటలు అన్నిటికీ నేను రాసిన తర్వాత మీ స్కూల్ లాగానే నేను రాసిన తర్వాత యశోకృష్ణ ట్యూన్ చేశాడు సార్. అన్ని పాటలకు యశోకృష్ణ నేను కాగితం మీద రాసిన తర్వాత చేశాడు. కాబట్టి యశోకృష్ణ నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, మిగతా అందరికీ ఈ పాటలన్నీ బాగా సక్సెస్ కావాలి, ఈ నిర్మాతలు బాగుండాలి, మా సూర్యకు మళ్ళీ సినిమాలు రావాలని కోరుకుంటూ పెద్దలకు నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అండి. వేదికను అలంకరించిన దాసనారాయణరావు గారికి, భరద్వాజ్ గారికి, అశోక్ తేజ గారికి, ఈరోజు మ్యూజిక్ అందించిన యశోకృష్ణ గారికి, ఉత్తేజ్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, కళ్యాణ్ గారికి, అందరికీ, ఆదిత్య మ్యూజిక్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరి ముందు కనీసం 1 కిలోమీటర్ దూరంలో నుంచుని మాట్లాడితే కానీ నాకు ధైర్యం రాదనుకుంటాను. సో పెద్దగా మాట్లాడటానికి ఏం లేదండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ మూవీలో ఒక అవకాశం రావటం. ఒక మెయిన్ లీడ్ అవుతానని నేనైతే అనుకోలేదు. డైరెక్టర్ పిలిచి మాట్లాడినప్పుడు జోక్ చేస్తున్నారా అని చెప్పాను. ఇంకెవరైనా చూడండి మీకు టైం ఉంటే అని కూడా చెప్పాను. అలా కాకుండా నమ్మి చేసిన డైరెక్టర్ సూర్య గారికి, ప్రొడ్యూసర్స్ మారుతి గారికి, రాధాకృష్ణ గారికి, అందరికీ నా థ్యాంక్స్. అండ్ ఈ మూవీకి పరోక్షంగా ఈ మూవీ నాకు తెలిసేంత వరకు హెల్ప్ చేసిన హనుమాన్ చౌదరి గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా సరే డిఓ వస్తున్నాడని తెలిస్తే టెన్షన్ ఉంటుంది. గురువు గారి ముందు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద బాల శిక్ష ముందు ఆలు దిద్దుకున్నట్టు, వేదాల ముందు శుక్లాంబరదనం పాడినట్టు, తర్వాత రామాయణ భారత భాగవతాల ముందు దశరథ మహారాజుకి 3 భార్యలను చదువుకున్నట్టుగా ఉంటుంది. చాలా భయంగా ఉంది. గురుగారు ఎప్పుడు మీ ముందు ఒక మాట ఎప్పుడూ నాకు తిరుగుతూ ఉంటే చెప్పాలని, ఇంతకుముందు ఏదైనా అడ్రస్ అడిగితే ఆ రామాలయం దాటి రైట్కి తిరిగితేనండి కర్ణం గారి ఇల్లు, ఇంకెవరి ఇల్లు అని. అలా సినిమా పరిశ్రమలో
ఏ సినిమా అడ్రస్ అడిగినా ఈ రామాలయం దాటే వెళ్ళాలి. రామాలయం లాంటి ఒక ఆలయం అది. ఏ సినిమా తీసుకో తన సినిమాలో ఉన్న ఒక కోణమో ఒక అంశమో ఒక ఎమోషనో లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు సినిమా లేదు. గురువుగారు తాత మనోడు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన స్పృశించని ఆయన స్పర్శించని ఒక్క ఎమోషన్ ఉందా? ఎన్ని సినిమాలు గురువుగారు, విశ్వరూపం, స్వయంవరం, గోరింటాకు, ఓమన్స్ తిరుగుతుడు, మేఘ సందేశం, ప్రేమాభిషేకం, ఎన్ని 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 సినిమాలు, ఎన్ని ఎమోషన్స్. ఒక పదానికి ఇన్ని అర్థాలా అనిపిస్తాయి. గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో, నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో పిరంగులు మోగాలి. ఒకటే వర్డ్. ఏంటిది? ఒక పదం ఇన్ని అర్థాలు చెబుతా. మనిషిగా పుట్టిన ఓ మనిషి, నువ్వు మారాలి, నువ్వు రాక్షసుడిగా, ఈ మనుషుల కోసం ఈ మనుషులు. సార్ 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 ఏంటి సార్? అయ్యో బాబోయ్, అలాంటి దిగ్గజం, అలాంటి ఏమంటారు, అలాంటి వాళ్ళు నిజంగా ఈ సినిమాకి రావడం చాలా అదృష్టం. వీళ్ళందరూ పుణ్యం చేసుకున్నారు. నిజంగా మీరు ఒక రామాలయం, శివాలయం లాంటి వారు, ఆలయం లాంటి వాడు. మీ తర్వాత మీ అడ్రస్ చెప్పే మేము అందరం పైన అన్ని అడ్రస్లు వెతుక్కోవాలి. ఫలానా ఎమోషన్, తీయవయ్య తాత మనోడు, తీయవయ్య శివరంజని, తీయవయ్య ఇంకేదో సుబ్బరాజు గారి కుటుంబం, తీయవయ్య మాయదారి కుటుంబం, తీయవయ్య ఎన్ని ఏడంతల మీద తీయ, గోరింటాకు తీయ, అందులో ఏదో ఒకటి దొరుకుతుంది. మొన్న తీసిన మా రంగీల రాము గారు కూడా శివరంజనేనే. ఏంటి ఆయన అమ్మ బాబు. అలాగే మావయ్య సుద్దాల శోతేజ గారు, నాన్న నీ గుండె మీద నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలుతో లోకాన్ని చూశానని, అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నృత్యనని, నాన్నంటే నడిచే దేవాలయం అని. ఆయన రాకపోతే ఇంకెవరు రాస్తారు ఈ పాట? సో అద్భుతమైన పాట రాశారు. సో గొప్ప పాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ టు డైరెక్టర్ సూర్యనారాయణ గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో ఎవ్రీబడి. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అసలు నిజంగా మా ఆడియో ఫంక్షన్కి దాసరి గారు రావడం, తమ్మారెడ్డి గారు రావడం, కళ్యాణ్ గారు రావడం, డైరెక్టర్ గారు, మా అన్నయ్య, నా గాడ్ ఫాదర్ సుద్దాల అశోక్ తేజ గారు నా వెంటుండి, ఇప్పటికీ నేను అన్నతో దాదాపు ప్రైవేట్ సాంగ్స్ ఒక 200-300 పైన నేను అన్న రాసినటువంటి పాటలకి సంగీతాన్ని సమకూర్చాను. అలాగే నాకు నగరం నిద్రపోతున్న వేళలో అన్న రాసిన 3 పాటలు చాలా పెద్ద హిట్. అలాగే ఈ సినిమాలో కూడా అన్న సింగిల్ కార్డ్ రాశారు, ఒక్క పాట మాత్రం వేరే అతను రాశారు. ఇందులో గాయకులు కూడా లలిత సాగరి, అలాగే సాయి చరణ్, ధనుంజయ్, విష్ణుకిషోర్, రామ్కి ఇందులో నేను కూడా ఆలపించడం జరిగింది, ఐశ్వర్య. ఒక అద్భుతమైనటువంటి కథతో డైరెక్టర్ గారు సూర్యనారాయణ గారు నా దగ్గర రావడం. ఆ సూర్యనారాయణ గారు ఫస్ట్ సాంగ్ మేము అనుకున్నది ఒక ఫోక్ సాంగ్తో స్టార్ట్ చేశాం. దాని తర్వాత రెండో సాంగ్ నాకు ఇక్కడ ఓ చెట్టు ఉండేదనే పాట అన్న ఫస్ట్ ఆ సిచ్యువేషన్కు తగ్గట్టుగా సాహిత్యాన్ని రాసి తీసుకొచ్చారు. ఆ పాట చేసి ఫస్ట్ మా నాన్నకు వినిపించే ఆ పాట. నాన్న వినిపిస్తే మా నాన్న కళ్ళ వెంబడి నీళ్లు కార్చుకున్నారు. మా నాన్న గుర్తుకొచ్చారు ఈ పాట వింటే అని మా నాన్నగారు నన్ను అనడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ పాట, ప్రతి నాన్నకి మనం ఎంతో రుణపడి ఉన్నాం అనేది తెలియజేస్తుంది ఈ పాట ద్వారా. నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నా దర్శకులు సూర్యనారాయణ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే ప్రతి ఒక్కరికి, నా గాడ్ ఫాదర్ సుద్దాల అశోక్ తేజ గారికి, అన్న ఉత్తేజ్ అన్నకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను డెబ్యూ చేసిన సినిమాకి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నాకు డైరెక్షన్ ఆఫర్ వచ్చాక ఫస్ట్ టైం అడ్వాన్స్ తీసుకున్న ఫస్ట్ డే షూట్ చేశాక కూడా రాని సంతోషం ఇప్పుడు నేను ఆ ఎక్సైట్మెంట్ అవుతున్నాను మీరు వచ్చాక. ఒక దర్శకుడు తన ఆలోచనతోనే సినిమాకు ప్రాణం పోస్తాడు. 100 మంది ఆర్టిస్టులు ఒక దర్శకుడిని తయారు చేయలేరు, అదే ఒక దర్శకుడు 100 మంది ఆర్టిస్టులను తయారు చేస్తారు. ఏం కొటేషన్ సార్, అది ఎప్పుడూ నా మైండ్లోనే ఉంటాయి సార్. అలా చెప్పడానికి ఎంత గట్స్ కావాలి, అది మామూలు ఎవరు చెప్పలేరు. అది ఎక్స్ట్రాడినరీ సార్, గ్రేట్ సార్. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పటిదాకా కల్లో వచ్చేవాళ్ళు సార్, ఎందుకంటే మీ సినిమాలు చూసి ఆలోచిస్తూ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చర్చిస్తూ అప్పుడప్పుడు మీరు డ్రీమ్స్ లేక వచ్చేవాళ్ళు సార్. అటువంటిది మీరు ఈ ఫంక్షన్కి ఫస్ట్ టైం నేను డెబ్యూ చేసిన ప్రాజెక్ట్ రావడం, మీరు ఒప్పుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఎ లాట్.
అందరికీ నమస్కారం. నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ బృందానికి, అలాగే ఇప్పుడు ఒక కుటుంబంలో నాతోనే కలిసి నడిచే తమ్మారెడ్డి, భరద్వాజ, కళ్యాణ్, ఇక వేదిక మీద ఉన్న మిగిలిన ఈ చిత్రానికి సంబంధించిన కళాకారులు, ఇక రాజీవన్ రెడ్డి, అశోక్, మన యశోకృష్ణ, దర్శకుడు సూర్యనారాయణ, అన్నింటిని మించి నిజంగా ఈ సినిమా గురించి కానీ, ఈ సినిమా నిర్మాతల గురించి కానీ, ఆ నిర్మాతలు రాధాకృష్ణ, మారుతి, వాళ్ళ గురించి కానీ, ఆ దర్శకుడు నాకెవరూ పరిచయం లేరు. ఇంతవరకు నేను ఎప్పుడు వాళ్ళు చూడలేదు. ఒకరోజు సడన్గా మా అశోక్తి వచ్చి, గురుగారు మీరు ఒక సినిమాకి రావాలి, ఆడియో ఫంక్షన్ కదా. అంటే రాకూడదని కాదు, నేను 3 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాను, దాంతో సరిపోతుంది. స్క్రిప్ట్లు పక్కాయి బైండ్ రెడీ అయిన తర్వాత కానీ షూటింగ్కి వెళ్ళదలుచుకోలేదు. సో ఆ పరిస్థితులు ఉండగా, అంటే రోజు కనీసం 2 ఆడియో ఫంక్షన్స్ అయినా జరుగుతూ ఉన్నాయి. వాటిలో చాలా అప్లికేషన్స్ తోటి ఉంటాయి. ఒకదానికి వెళితే రెండో దానికి వెళ్ళక. హలో అశోక్ తేజ వచ్చి అడిగితే నేను వస్తాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నిజంగా రావాల్సిన ఫంక్షన్ అని. ఇక్కడ ఎవరది? ఇక్కడ బడ్జెట్ సినిమాలు చాలామంది తీస్తున్నారు, కష్టపడి తీస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ అవి విడుదల రోజునే తెలిసి మళ్ళీ 2 రోజులు అనుకునేలోగా సినిమాలు తీసేస్తున్నారు. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ సినిమాల్ని టీవీల్లో చూడడానికి కూడా అవకాశం లేదు. కారణం, శాటిలైట్ సినిమాలు కొనరు. వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్ద సినిమాలే కొంటారు. ఇది వ్యాపారం. అయితే సినిమా పబ్లిసిటీ, సినిమా ఆడియోలు, సినిమా ఫంక్షన్లు, సినిమాది ఏం జరిగినా అవన్నీ మాత్రం కావాలి వాళ్ళకి. అది కూడా వ్యాపారమే. కనీసం చిన్న సినిమాలు ఉన్నాయి, వీటిని కనీసం ఏదో రకంగా వీటిని మన ఇండస్ట్రీ మనకు ఉపయోగపడుతుంది. ఇండస్ట్రీ లేకపోతే మన ఛానల్స్ లేవు. ఇటువంటి సినిమాలు ప్రమోట్ చేయాలి అనే ఆలోచన కూడా ఆ టీవీ యాజమాన్యాలకు లేకపోవడం దురదృష్టకరం. అందుకే చిన్న సినిమా ఎవరైనా తీస్తున్నారంటే భయం వేస్తుంది. బడ్జెట్ సినిమా తీస్తున్నారంటే నేను ముందు రాగానే వాళ్ళని అడుగుతా ఎంత అయింది మీకని. ఇవాళ చిన్న సినిమాకి ఎంత అవుతుందో అంతకు డబుల్ సినిమా రిలీజ్కి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ₹1 కోటిలోనో ₹1.5 కోటిలోనో సినిమా తీస్తే ₹1.5 కోటి మళ్ళీ రిలీజ్కి కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అయితే తప్ప ఈ పోటీలో నిలవలేరు. అసలు పెద్ద సినిమాలకైతే పబ్లిసిటీ అక్కర్లేదు. బాహుబలి సినిమా ఉంది, నాకు తెలిసి రాజమౌళి ఒక్క అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఇవ్వలేదు, టీవీకి ఇవ్వలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ టీవీలో చేసుకుంటాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరం. కానీ ఇలాంటి సినిమాకి మాత్రం ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే వీళ్ళ వల్ల కాదు.
కాబట్టి ఇలాంటి సినిమా మౌత్ పబ్లిసిటీతో రావాలి. మౌత్ పబ్లిసిటీతో రావాలంటే కనీసం ఒక వారం రోజులు ఆడాలి. ఆడితేనే కానీ అది మౌత్ పబ్లిసిటీ రాదు. అందుకే చూడండి, సినిమాలు బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయిన పెద్ద సంస్థలు రిలీజ్ చేసిన సినిమాలు నిలబడి వాటిని సస్టైన్ చేస్తే ఒక వారం రోజులు తర్వాత విజయవంతంగా నడిచాయి. ఈ మధ్య చిన్న సినిమాలు చాలా సక్సెస్ అయ్యాయి. దానికి కారణం మంచి సినిమాలు తీస్తున్నారు. కానీ ఇది మంచి సినిమా అని జనంలోకి వెళ్ళడానికి అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందుకోసం నేను ముందుగా ఈ నిర్మాతలకు చెప్పేది ఏంటంటే, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేసుకోండి. మంచి టైటిల్, మ్యూజిక్ బాగుంది. నేను ఇప్పుడు 3 పాటలు 4 పాటలు ఉన్నా. నిజంగా చాలా బాగా చేసావు కృష్ణ. అలాగే ఆ కుర్రాడు ఆడవేషం మగవేషం 2 వేశాడు. అది అతని కెరియర్లో ఇది అతనికి మంచి ఫౌండేషన్ పడాలి. ఇప్పుడే చెప్పాడు ఆ కుర్రాడు హీరో గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడాలంటే కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడిన స్థాయి అని. చాలా సంతోషం బాబు. ఇది 50 ఏళ్ళ నుంచి చాలామంది హీరోల నుంచి, మొట్టమొదటి వచ్చిన హీరోలు ఎంత నుంచి వింటున్నాను ఈ మాట. ఒక్క 2 సక్సెస్లు వచ్చిన తర్వాత నిర్మాత కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడాలి వాళ్ళతోటి. డైరెక్టర్ కూడా కిలోమీటర్ దూరంలో నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే బహుశా ఒక్కోసారి డైరెక్టర్లతోనూ మా ప్రొడ్యూసర్లతో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు, లేకపోతే వాళ్ళ బావమరుదులు, లేకపోతే వాళ్ళ పిఏలు, వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు అన్నమాట నిజంగా సక్సెస్ అయితే అలాగే నిలబడుకో బాబు. నేను చాలామంది కొత్త వాళ్ళకి చెప్పాను, అదే మాట నీకు చెప్తున్నాను. ఇక నిజంగా దర్శకుడు గురించి నేను విన్నాను. చాలా కష్టపడి పనిచేసే మనిషి అని. ఆ దర్శకుడు ఎవరో నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడే చూశాను నేను. ఈ పాటకు ఒక సిచ్యువేషన్ పెట్టుకుని ఈ పాట రాయించాలనుకున్నాడంటే డెఫినెట్గా అతను మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ నాకు ఇప్పుడు అర్థమైంది. అలాగే యశోకృష్ణ, అతను నేను చూశాను నగరం నిద్రపోయే వేళ. చాలా మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా 3 సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇందులో కూడా మంచి మ్యూజిక్ ఉంది. నాకు చూసిన వాటిలో 3 పాటలు బాగున్నాయి. తప్పకుండా మ్యూజికల్గా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక మా అశోక్ తేజ్, నేను అశోక్ తేజ్ని మరోసారి ఎప్పుడు అడిగా, గత 2 years బ్యాక్, 1 year బ్యాక్, 2 years బ్యాక్ అనుకుంటాను. ఏ అశోక్ తేజ ఖాళీగానే ఉన్నావా అన్నాను. అదేంటి సార్ అన్నాడు. ఏం లేదు, జనరల్గా ఇప్పుడు తీస్తా ఉన్న సినిమాలకు నేను ఎవడో పిలవకూడదే, ఎందుకంటే నువ్వు రాసి పాటలు ఈ సినిమాలో దేంట్లోనూ పనికిరావు. వాళ్ళకి మంచి పాటలు అక్కర్లేదు కాబట్టి నువ్వు మంచి పాటలే రాస్తావు కాబట్టి బహుశా నీకు ఖాళీగా ఉండుంటావు అన్నాను. అంటే ఇవాళ వచ్చే సినిమాల్లో ఒక మంచి పాట అనేది కరువైపోయింది. లేవు. ఒక్క పల్లవి గుర్తుండదు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక. ఒక్క పల్లవి పాడుకోరు. పాటలకి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుందంటే సిచ్యువేషన్ ఉన్నప్పుడు పాటలకు ప్రాధాన్యత వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ సాంగ్స్ రాయడంలో నాకు శ్రీశ్రీ గారి తర్వాత మా అశోక్ తేజ. నాకు మొట్టమొదటి అతను పాటలు రాయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఉసేరామలం దగ్గర నుంచి ఇంతవరకు నాకు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. మామూలు పాటలు కాదు రాసింది. ఆ ప్రతిదీ కూడా సమాజానికి పనికొచ్చేది. ఒక్కసారి కంటే కూతురి కల్లో ఒకసారి ఆ లైన్ మాత్రం ఒక్కసారి అశోక్. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త
రక్త చందనం పెళ్లి పీటపై కంఠాన్ని ముడేసి అక్షంతలతోనే మంత్రాలు నేల పాలు ఆ మరునాటి నుండే నీ బ్రతుకు బూటు కాలు. ఇలా పాట. ఇలాంటి ఎన్నో పాటలు రాశాడు. ఆ అమ్మాయి పాపం నేషనల్ అవార్డ్ అని పాపం చాలా బాగా అడుగుతుంది. ఇవన్నీ కాదమ్మా, నేషనల్ అవార్డు వచ్చే పాట నా దగ్గర రెడీగా ఉంది అతనిది. ఇప్పుడు రాయించాం. అది నా సినిమా పితృదేవోభవ కోసం రాయించాను. అసలు నాన్న అంటే ఏమిటి అనేది, అది నేషనల్ అవార్డు రావడం ఖాయం ఆ పాటకి. అలాంటి అశోక్ తేజ ఇవాళ పాటలన్నీ రాశాడు. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులు ఎంతమంది పనిచేస్తారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పాటలు హిట్ కావాలని, హిట్ అవుతాయనే నమ్మకంతో నిర్మాతల్ని దర్శకుడు నేను కోరుకుంది ఒకటి, ఈ రోజు నుంచి ఈ సినిమాని మీరు జనంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుందో అది ప్రయత్నం చేసి మీరు ఆడియన్స్ థియేటర్కి రప్పించుకునే ఏర్పాట్లు చేయమని కోరుతూ ఈ సినిమా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.